హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్కి గట్టి దెబ్బనే తగిలింది. బ్రహ్మాస్త్రాలైనటువంటి బ్రహ్మోస్ని వదిలిపెట్టేసి తీవ్రంగా దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా యుద్ధం అంటూ వస్తే మాత్రం పాకిస్తాను కకలావికలమైపోతుంది. ఇంకా దారుణంగా దెబ్బతినే పరిస్థితులు అయితే ఉన్నాయి. మళ్ళీ కోనుకునే పరిస్థితి కూడా లేదు. అయితే చైనా మాల్ని నమ్ముకొని ఏదో చేద్దామని చెప్పేసి బీరాలు పోయినటువంటి మన పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు చివరికి తెలిసి వచ్చింది. అంటే పాకిస్తాన్కి చైనా మాల్ ఎంత బాగా పనిచేసిందో అర్థమైంది. కాబట్టి కొత్త ఆయుధాలు సమకూర్చుకునే ప్రయత్నం అనేది చేస్తుంది. అది అందుకోసము జర్మనీ వైపు చూస్తుందట. జర్మనీ వైపు ఎందుకు చూస్తుంది, అసలు ఆ జర్మనీ వీళ్ళకి ఆయుధాలు అమ్ముతుందా లేదా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని. వీడియోని నచ్చితే లైక్ చేయండి. పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను కూడా మట్టిపెట్టింది. అయితే ఇండియాని ఏదో చేద్దామని చెప్పేసి, అంటే చైనా ఇచ్చినటువంటి ఆయుధాలతో ఏదో చేద్దామనుకుంది. కానీ మన బ్రహ్మోస్ అస్త్రాల ముందు అవన్నీ కూడా గజగజలాడిపోయినాయి. పాకిస్తాన్ని గజగజలాడించినాయి. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. అందుకే ఆ భారత్ అటాక్ను తట్టుకోలేక అమెరికా కాళ్ళు పట్టుకుంది. తర్వాత మనకు ఫోన్ చేసింది. ఏదో మొత్తానికైతే కాల్పుల విరమణ జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందు పాకిస్తాన్లో చైనా మాల్ ఉండేది. పాకిస్తాన్లో చైనా మాల్ ఉంది. ఆ చైనాకి సంబంధించినటువంటి ఆయుధ వ్యవస్థను చూసుకొని అడ్డం పెట్టుకుని బీరాలు అనేది పోయింది. ఆ దేశం నుంచి కొనుక్కున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏదో కాపాడుతుందని చెప్పేసి అనుకుంది. కానీ భారత్ వదిలినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా అవేమీ అడ్డుకోలేకపోయినాయి. అలాగే అదే టైంలో పాకిస్తాన్ వదిలినటువంటి క్షిపణులు కానీ అవి కానీ మొత్తాన్ని కూడా మన S-400 గట్టిగా తిప్పికొట్టింది. వాళ్ళ ప్లేస్లోనే పడేటట్టుగా చేసింది, వాళ్ళ భూభాగంలోనే పడేటట్టుగా చేసింది. పాకిస్తాన్ అంతగా వణికిపోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే బ్రహ్మోస్ సృష్టించినటువంటి భయం. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ని ఉపయోగించాము క్షిపణులు అనే విషయము మన ఇటు భారతదేశం అయితే అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ భారత వైమానిక స్థావరాలు మా వైమానిక స్థావరాల మీద బ్రహ్మోస్ క్షిపణులే పడ్డాయి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ స్వయంగా ఒప్పుకున్నాడు. భారత్ జస్ట్ శాంపిల్ పరిస్థితి, అంటే యుద్ధం లాంటిది ఇదే ఉంటే పూర్తి స్థాయి యుద్ధం వస్తే కష్టం అని చెప్పేసి ఈ బ్రహ్మోస్ క్షిపణులు కూడా తట్టుకునే విధంగా మన రక్షణ వ్యవస్థ ఉండాలని చెప్పేసి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది. చైనా రక్షణ వ్యవస్థ మీద ఏమాత్రం కూడా నమ్మకం లేకపోవడంతో లేదు. ఆ చైనా నుంచి ఇప్పుడు HQ-9, HQ-16 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతోంది. భారత్ ప్రయోగించిన క్షిపణులు ఏవి కూడా అవి అడ్డుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ జర్మనీ నుంచి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకు అంటే రష్యాకి ఉక్రెయిన్కి 3 ఏళ్ళుగా యుద్ధం జరుగుతోంది. రష్యా ప్రయోగించినటువంటి ఉక్రెయిన్ మీద ప్రయోగించినటువంటి చాలా మటుకు డ్రోన్లు కానీ క్షిపణులు కానీ ఉక్రెయిన్ అడ్డుకొని వాటిని అక్కడే కూల్చివేసే పరిస్థితి అయితే పకడ్బందీగా తిప్పి కొడుతోంది కూడా. ఎందుకు అంటే ఈ టెక్నాలజీని మేము జర్మనీ నుంచి తీసుకున్నామని చెప్పేసి ఈ మధ్య ఉక్రెయిన్ ప్రకటించింది. దాదాపు గత ఏడాదిలో రష్యా ప్రయోగించినటువంటి 50 క్షిపణుల దాకా మేము కొల్లగొట్టేశాము, నేల కూల్చిపడేసాము. నెల రోజుల్లో ఇలా అంటే మొత్తం 60 క్షిపణులు గత ఏడాదిలో 60 క్షిపణులు రష్యాకు సంబంధించిన మొత్తం కూడా కూలగొట్టేశాము అని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించింది. జర్మనీ నుంచి కొన్నటువంటి IRIS TSLM ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తాము యూజ్ చేసినట్లుగా ఉక్రెయిన్ చెప్తోంది. ఇది రష్యాకు చెందినటువంటి P-18 ఆనిక్స్ క్షిపణి సమర్థంగా ఇది ఎదుర్కోగలిగింది. ఈ క్షిపణులకి భారత్ రష్యా కలిసి తయారు చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణులకి కొంచెం పోలిక అనేది ఉంటుంది. అంటే రష్యాకి సంబంధించిన P-18 ఆనిక్స్ కను మన బ్రహ్మోస్కి, అంటే బ్రహ్మోస్ మన చైనా రష్యా అండ్ ఇండియా కలిసే కదా తయారు చేసింది. వీటికి ఈ దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మోస్ని ఎదుర్కోవాలంటే మనం కూడా IRS TSLM ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇది జర్మనీ తయారీది, ఇది తెచ్చుకుంటే బెటర్ అని చెప్పేసి పాకిస్తాను ఇంట్రెస్ట్గా ఉందట. అయితే జర్మనీ రక్షణ వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది ఒకసారి చూద్దాం. ఇది భూ ఉపరితలం నుంచి తర్వాత క్షిపణి దాడులు ఎదుర్కొనే మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థ అన్నట్టు. 1999లో ఫస్ట్ టైము జర్మనీకి చెందినటువంటి డీల్ డిఫెన్స్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. తర్వాత చాలాసార్లు దీన్ని అప్గ్రేడ్ కూడా చేసేసింది. తర్వాత
రాడారు, ఆపరేషన్ సెంటర్లు, మల్టిపుల్ లాంచర్స్ సిస్టమ్స్ లాంటి లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీని ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను లో యాడ్ చేసింది. 360 డిగ్రీస్ కోణంలో 40 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను కూడా ఈ వ్యవస్థ అనేది టార్గెట్ చేస్తుంది. 2023లో జర్మనీ తన రక్షణ అవసరాల కోసం అని చెప్పేసి డీల్ డిఫెన్స్ సంస్థ నుంచి 6 ఐరిస్ రక్షణ వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. అందుకోసం దాదాపు $971.73 మిలియన్ జర్మనీ ఖర్చు పెట్టింది. మరి పాకిస్తాన్కి జర్మనీ అంత ఈజీగా ఈ రక్షణ డిఫెన్స్ వ్యవస్థని ఇస్తుందా, ఈ డిఫెన్స్ వ్యవస్థని ఇస్తుందా, అందజేస్తుందా అంటే అది చూద్దాము. IRIS-T-SLM ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనడానికి డీల్ డిఫెన్స్ అనే సంస్థతో పాకిస్తాను అగ్రిమెంట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటున్నానంటే ఆ కంపెనీతో పార్ట్నర్షిప్ ఉన్నటువంటి థైసెన్క్రప్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ మన ఇండియాలో వివిధ రక్షణ ప్రాజెక్టులలో పనిచేస్తుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దాదాపు 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేది భారత్లో ఆ ప్రాజెక్టు కింద భారత్లో 6 జలాంతర్గాములను కూడా అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఆ 2 సంస్థలు కలిపి చేస్తున్నాయి కాబట్టి డీల్ డిఫెన్స్ అను తర్వాత మనకి థైసెన్క్రప్ మెరైన్ సిస్టమ్స్ ఈ 2 కలిపి చేస్తున్నాయి కాబట్టి చేస్తున్నాయి. ప్లస్ ఈ ప్రాజెక్టుకి ఆ 2 సంస్థలు కలిసి ఇంటరాక్టివ్ డిఫెన్స్ అండ్ అటాక్ సిస్టమ్స్ కూడా సప్లై చేసినాయి. భారత్కి చెందినటువంటి రిలయన్స్ డిఫెన్స్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో కూడా ఆ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. 1,000 కోట్ల రూపాయల బిజినెస్ని నడిపిస్తున్నాయి ప్రస్తుతం. మరి భారత్ను వదులుకొని పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసుకుంటే డీల్ డిఫెన్స్ అనేది అగ్రిమెంట్ చేసుకుంటుందా, చేసుకునే అవకాశాలు ఉన్నాయా అంటే ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పి రక్షణ నిపుణులు చెప్తున్నారు. పాకిస్తాను ఇప్పటికే విదేశాలని అడుక్కుతింటుంది, అక్కడ దారిద్ర్యం తాండవిస్తుంది. పాకిస్తాన్లో దాదాపు 40% మంది బిలో పావర్టీ కింద బతుకుతున్నారు. ఈ మధ్యనే డిఫెన్స్ బడ్జెట్ కూడా పెంచేసింది. కానీ డిఫెన్స్ కోసం మమ్మల్ని అభివృద్ధి చేయడం మానేసి ప్రజలను పట్టించుకోకుండా నువ్వు డిఫెన్స్ డీల్స్ పెంచుకుంటే అట్లా, డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటే జనం నుంచి బాగా నిరసన అనేది వ్యక్తమవుతుంది. గత నెలలో IMF నుంచి కూడా $1 బిలియన్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి $800 మిలియన్ పాక్ అప్పు తీసుకుంది. ఈ పరిస్థితులలో భారీ మొత్తం చెల్లించి జర్మనీ నుంచి ఆ రక్షణ వ్యవస్థని కొనుగోలు చేసే అంత పరిస్థితి, అంత కెపాసిటీ పాకిస్తాన్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ జర్మనీ నుంచి ఆయుధాలు చైనా కాదని చెప్పేసి చైనా వాళ్ళని వద్దనుకొని జర్మనీ నుంచి మేము తెచ్చుకుంటాము, నువ్వు వద్దులేవయ్యా అని చెప్పి ఇప్పటిదాకా మద్దతిస్తున్నటువంటి చైనా కూడా ఇక ముందు పాకిస్తాన్ భరతం పట్టే అవకాశం ఉంటుంది, పాక్కి వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య పాకిస్తాను జర్మనీ ఎయిర్ డిఫెన్స్ కొనుక్కుంటుందని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీరేమంటారు? పాకిస్తాను జర్మనీ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుగోలు చేస్తుందా, మనకేమైనా ధీటుగా ఎదగలుగుతుందా భవిష్యత్తులో అయినా? పాకిస్తాన్ యొక్క పరిస్థితిని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాటి వీడియో. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.